కార్పొరేటర్ మనమే అనుకున్నాం కదా. చాలా కష్టం సార్. లాస్ట్ టైం మీరు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు, వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఏ హామీ నెరవేర్చలేదురా? మీరు ఏమన్నారు, ఇంటికో కుట్టు మిషన్ అన్నారా? ఇచ్చాక ఇంటికో మిషన్. మిషన్ కాదు, కుట్టు మిషన్ కావాలి వాళ్ళకి. కుట్టు మిషన్? మీ కష్టాలు ఏంట్రా? ఇంటింటికి ట్యాప్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ట్యాప్ ఇచ్చాక ట్యాప్ ఇచ్చారు, మరి నీళ్ళు ఎవరు ఇస్తారు? నేను ట్యాపే చెప్పాను. 5 రూపాయల కిలోనే బియ్యం అన్నారు. ఇప్పటికీ అంటున్నాక 5 రూపాయలు కిలో బియ్యం, వాళ్ళు 20 రూపాయలు అమ్ముతారు. దానికి మన సంబంధం లేదు. 5 రూపాయలే. ఇప్పుడు 3 చేయనా? కిలో బియ్యం 3 రూపాయలే. కార్పొరేటర్ గారు, మా ఏరియాలో 2 గంటల నుంచి 3 గంటలకు కరెంట్ పోతుంది. పక్క ఏరియాలో 3 గంటల నుంచి 4 గంటలకు కరెంట్ పోతుంది. ఏంటిది? మరి అన్ని పోకపోతే మా పనులు ఎలా జరుగుతాయి? మీ ఏరియాలో 3 నుంచి 4 దా పోతుందా? మా ఏరియాలో 4 నుంచి 5 దా పోతుంది. నీకు 4 నుంచి 5 దా పోద్ది, నీకు 3 నుంచి 4 దా పోద్ది. మొత్తాలు మన షిఫ్ట్ మారిందమ్మా. ఇలాంటి కాదు సార్, కొంచెం 4 ఎమోషనల్ చెప్పారు అనుకోండి, దాంతో మొత్తం అన్ని ఓళ్ళు మనకి ఎందుకురా ఫీల్ అవుతారు? మీకు ఆకలిస్తే మీ కంచంలో కూడినవుతా, మీకు కష్టం వస్తే మీ కన్నిటి బొట్టునవుతా. మరి నాకు ఇది వస్తే మీరందరు నా ఫ్యామిలీ. కార్పొరేటర్ ఇంటర్వ్యూలు ఈ రోజుల్లో స్టేడియం ఆడతా కాదు సార్, కొంచెం యాక్టింగ్, ఎమోషన్ ఏడ్చండి. ఓకే దాన్ని పిలుస్తాడు. మీ ఫ్యామిలీ రా, మీ అందరికి తండ్రి లాంటి వాడిని రా, మీ అందరు నా బిడ్డలు రా. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కార్పొరేటర్ మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఓకే, మీరందరూ జాగ్రత్తగా ఇంకెళ్ళగలండి. అందరికి రావడానికి తలకు 1000 రూపాయలు అయిందయ్యా. దగ్గర ఒక 40,000 ఉంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతావయ్యా. అరే నువ్వు అసలు ఓటేసావురా నాకు? లాస్ట్ ఎలక్షన్ లో మీరేమన్నారయ్యా? ఓటు చాలా విలువైంది అన్న. విలువైన ఓటుని ఎలాగైనా పడేసుకుంటామయ్యా, అందుకే దాచుకున్నానయ్యా. ఈసారి ఓటేసి అయ్యగారిని గెలిపించు, మీకు ఏం కావాలని అయ్యగారు చూసుకుంటారు. అర్థం? అలాగేనయ్యా. కార్పొరేటర్ బయటిరా. అబ్బాబ్బాబ్బా, మీటింగ్ మాత్రం ఇరగదీస్తారు మీరు. జనాలు ఏమంటున్నారు? జనాలందరూ మన పరుపుకే ఓటేస్తామంటున్నారు. సరే మన పరుపు ఎక్కడ? లోపట. రే ఇద్దరు ఇక్కడ రొమాన్స్ చేసుకుంటే నువ్వేం చేయాలరా? అర్థం సార్, రికార్డ్ చేస్తాను, చేయండి. సరే నువ్వు ఇక్కడ నేను లోపలికి వెళ్తా, ఎవరు రాకుండా చూసుకో. ఓకే సార్. సరే వచ్చే సార్, నువ్వు లోపల ఉండి వస్తాను. గుర్తొచ్చావు డాడీ. ఏంట్రా మీరు నాకేం చెప్పారు డాడీ? ఇందాకేం చెప్పా? మీ అందరికి తండ్రి లాంటి వాడిని రా, మీ అందరు నా బిడ్డలు రా. ఇదే మంచి అనుభూతి. ఆ డాడీ అనేది కాబట్టి కొంచెం ఆదర్చండి, మనకి ఓడి పడుతుంది కదా. సరే చిన్నప్పుడు మీతో ఏనుగాట ఆడలేకపోయాను డాడీ. మీరే ఆడతారా డాడీ? ఇప్పుడే ప్లీజ్ డాడీ. పదండి డాడీ. ఈరోజు ఆడించాలు ఇంకెళ్ళమ్మా. ఎంత పని చేస్తావు? అసలు నువ్వెవరురా? నేను వాళ్ళ తండ్రిని, నా కొడుకు. ముందు నిన్ను కొట్టాలి రా. ఏమైంది ఇంటికి? నా పిల్లలు స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నాడు సార్. అప్పుడు ఆడిని కొట్టాలి కానీ నన్ను కొడతావేంటి? నువ్వే వాడు తండ్రి అని చెప్పింది. నేను తండ్రి కాదు. ఏనుగాట ఆడు. ఓటు నా కొడుకు. ఇది నుంచి ఆ బుద్ధులు. సారీ నేను చూసుకుంటా. అంటే నువ్వు చూస్తావా నా పిల్లని? నేను కొడతానండి, వెళ్ళండి. బయట ఒంటరిగా దొరికే నన్ను కొడతారా? నీకు దమ్ము ధైర్యం మా నాన్న 2 పేకరా. ఒకటే ఆడికి సీమ నెత్తలేదు. ఆడికి లేకపోతే నీకు ఒకటే కొట్టెళ్ళాడు. మంచి మూడ్లో డిస్టర్బ్ చేశారా? సార్ ఏమైంది? ఈడికి ఊపిరి ఆడట్లేదు సార్. ఊపిరి ఆడితే ఏం చేయాలరా? ఊదండి సార్, నోట్లో నోరు పెట్టి. సార్ తగ్గిందా? ఏదైనా లాగేస్తాడు రాయన. వెళ్ళరా. నువ్వు ఓటు వేయాలంటే మీరు ఆనందంగా పడేది ఏదైనా చెప్పాలి కానీ నోట్లో నోరు పెట్టి ఊదడాలు ఏంట్రా ఇది? అయితే ఒక పని చేద్దామయ్యా. ఏం చేద్దాం? ఒక మంచి ఆట ఆడండి అయ్యా మాతో. ఆట అయితే ఆడేస్తాను. మీ కలగంతలు కడతామయ్యా. ఈడి గారి నేను గారి ఎవరో ఒకరికి కొడతాను సార్. కొట్టిన దాంట్లో ఎవరో చెప్పాలి సార్ మీరు. చెప్పండి చెప్తారు, ఎవరు కొట్టాము? ఖచ్చితంగా ఈడే కొట్టాడు. రాంగ్ సార్, నేను కొట్టాను. నువ్వు అంత గట్టి కొట్టావా? ఈ మంత్ శాలరీ ఇవ్వలే కదా.
మళ్ళీ ఇంకోసారి ఆడదాం. మీరు నిజంగా ఈ సంవత్సరం కార్పొరేటర్ గా గెలుస్తున్నారు మీరు అనుకుంటే ఎంతమంది కొట్టారు చెప్పండి సార్. ఒక్కడే కొట్టాను. సూపర్ సార్, మీరు కార్పొరేట్ అవుతారు. ఒకటే కొట్టారు కానీ ఎవరు కొట్టారు చెప్పండి. ఓహో డౌట్ రాకూడదు ఓవరాక్షన్ చేస్తాను. ఈడే కొట్టుంటాడు. ఈడే కొట్టాడు. లేదు సార్, నేను కొట్టాను. 2 సార్లు ఎందుకు కొట్టావరా? లాస్ట్ మంత్ కూడా సాలరీ ఇవ్వలేదు కదా నాకు. లాస్ట్ మంత్ కూడా సాలరీ ఇవ్వలేదు కదా నాకు. ఇదిగోండి సార్, నేను రేపటి నుంచి తాగుడు ఈడు అన్ని ఆపేసి అరటిగల్ వ్యాపారం పెట్టుకుంటున్నా సార్. చిన్న తిలకం పెడితే నేను ఈ కత్తితో రేపటి నుంచి బుద్ధిగా వ్యాపారం చేసుకుంటా సార్. ఇవ్వండి అయ్యా. దేనికి రా అలా తీసుకుంటున్నావు? కానిస్టేబుల్, నా గురించి నేను మర్డర్ చేశాను, నా గురించి ఎదుగుతున్నారు కదా సార్. అసలైన మర్డర్ ఈడే సార్. ఇదిగోండి సార్ ప్రూఫ్, ఫింగర్ ప్రింట్స్ కూడా దీని మీద ఉన్నాయి. తీసుకెళ్ళండి సార్. కార్పొరేటర్ సీను, జిందాబాద్. కార్పొరేటర్ సీను. ఇక నుంచి మొత్తం మనదే. సమాజాన్ని సస్యశ్యామలం చేద్దాం. ఫ్యూచర్ మనదే. Time bomb పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల టైం బాంబ్ పేలిందే పిల్ల. ఆ బాంబు పక్కన మిమ్మల్ని ఎవరండి నించోమంది? ఆకలిస్తుంది, ఏమైనా తీసుకురాపో. ఏం తింటారు? ఏం తింటానో నీకు తెలీదా? మీరు ఏం తింటారో నాకు ఏం తెలుసండి. మరి ఏం తెలియకుండానే ప్రోమోలో హలో అనగానే మనసులో ఏముందో తెలిసిపోద్ది అన్నావు కదే. నేను షూట్ లో ఉన్నాను, సో అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయింది అనమాట. ఫోన్ చేశాడు ఆ టైం. హలో అంటే నేను హలో అనే దాంట్లో నేను ఎలా ఉన్నాను అని తనకు తెలుస్తుంది ఎవ్రీ టైం. నీ మనసులో ఉన్నది నాకు తెలిసినప్పుడు నా మనసులో ఉన్నది నీకు తెలియదా? అంటే నువ్వు ప్రోమో కోసం చేస్తున్నావు ఇవన్నీ. నా మనసులో ఏముందో తెలుసుకో. 5 నిమిషాల్లో ఎవడన్నా వస్తాడా ఫిల్మ్ నగరా? చెప్పావు చెప్పావు. ఏమండి హనీమూన్ కి మా నాన్న బ్యాంకాక్ టికెట్లు వేసాడు. చెప్పలేదు కదా మీ నాన్నకి. ఏ మీకు తెలియదు బ్యాంకాక్ ఎంత బాగుంటుందో? బ్యాంకాక్ బాగుంటుందని నీకెలా తెలిసే? మసాజ్ చేస్తున్నా. సర్దు, మొత్తం సర్దు, బ్యాంకాక్ వెళ్దాం. బ్యాంకాక్ వెళ్ళడానికి ఏం సామాన్లు సదరమంటారు? ఒక 2 లీటర్లు కొబ్బరి నూనె, ఒక 2 లీటర్లు ఆవదం, 2 టవల్స్, 2 పూల షర్ట్లు, 2 పూల నిక్కర్లు. ఏం పెడతావంటే బట్టలు పెట్టు. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో పెళ్ళని ఒక రోజుకి ఆఫీస్ కి ఏంటండి, ఇంట్లోనే ఉండొచ్చు కదా. రాత్రంతా జురాసిక్ పార్క్ లో తొండతో ఆడుకున్నాను, పగలంతా ఆడుకోవాలి. ఏమండి ఇదిగోండి బ్యాంకాక్ వెళ్దామండి. నువ్వు నాకుడు పాలెం నుంచి వెళ్ళి బస్సులు లేవు మేడం. బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్. కస్టమర్లను పిలువు. కస్టమర్లు రండి రండి. నా సీట్ ఎక్కడ? యువర్ సీట్ ఇస్ దట్ సైడ్. మేడం యువర్ సీట్ ఇస్ దట్ సైడ్. అది నా పిల్లవయ్యా, నా పక్క సీట్ ఇవ్వు దానికి. దిస్ ఇస్ ప్రవీణ్ ఎయిర్లైన్స్. ఐ విల్ గివ్ యువర్ సీట్, యు సిట్ దట్ సైడ్, యు సిట్ దిస్ సైడ్. ఎంత గుజగుజగుజగుజ అట్లా. నెక్స్ట్ ప్యాసింజర్స్. Boy goes to heaven, bad boy goes to Hey hi. కరోనా థర్డ్ వే. గో దట్ సైడ్, గో దట్ సైడ్. సార్ సార్ ఏంటి సార్? ఆ పక్కన ఉంది ఆ అమ్మాయి. ఉన్నాను సార్. అయితే మీరు అక్కడ కూర్చుని. బ్రహ్మాండంగా మార్చుకుందాం. దానికే ఉంది. నిజంగా నీ పిల్లవేనా? నా పిల్లవేనండి. ఇది చూస్తే షోరూమ్ లో బొమ్మలో ఉన్నావు, నువ్వు చూస్తే శాతపడి బొమ్మలో ఉన్నావు. ఎలా కుదిరిందిరా? 2 బొమ్మలే కాబట్టి సెట్ అయ్యాయి. ఓకే మార్చుకుంటాం. వయ్యారు చేంజింగ్ యువర్ ప్లేసెస్ రా. వాళ్ళు మార్చుకోవచ్చు, నీ ప్రాబ్లం ఏంటి? మేడం దిస్ ఇస్ సీట్స్ ఆల్ బుక్. ఐ విల్ నాట్ గివ్. ఎలా ఇస్తావు నీ? ఏమండి ఏంటే అడకే ఇక్కడ నుంచి కూర్చా కూర్చా. నెక్స్ట్ ప్యాసింజర్. ప్యాసింజర్ యువర్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. బాబు నీకు సరిపోదు కదా బెల్ట్, నా బెల్ట్ తీసేనా? ఇదిగా అబ్బాయి
ఏంటి నీ బాధ? మనుషులంతా లోపల కూర్చున్నారు, ఫ్యాన్లు ఎందుకు బయట పెట్టారు? లోపల ఎట్టచ్చుగా చల్లగా ఉంటది. ఎక్కడ దొరికావే నువ్వు నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చేసేలా కూర్చో. వాట్ ఆర్ యు టాకింగ్ రా? ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నాకు అక్కడ సిగ్నల్స్ కట్ అవుతాయి మీరు మాట్లాడుతుంటే. గాడిద లెక్క కూర్చున్నావు, చెప్పవా వాళ్ళకి? ఇవి ఈవెంట్ గాయ 10,000 5,000 ఈవెంట్లకు తీసుకుపోతావు, మమ్మల్ని ఏమో తీసుకెళ్ళు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. యు దట్టి బఫెలో. ఏమండి నాకు కొంచెం దాహం వేస్తుంది. అక్కడ డ్రింక్ పెట్టాను, తాగు. నో ప్రాబ్లం అండి, నేను ఉన్నాను. రేయ్, అది నా పెళ్ళం, అలా చెయ్యకూడదు. ఓ ప్యాసింజర్ కి నీళ్లు పెడితే తొడవడం కామన్ సెన్స్. కో ప్యాసింజర్ అంటే ఇక మొత్తం ఒలుగుతుంది ఇక. ఏమండి దూపైతుంది. ఆ కింద బాటిల్ ఉంటుంది, తీసి నోట్లో దోపుకో. ఏమైంది? మొత్తం ఒలిగిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం తుడుమో ప్లీజ్. మీ బాత్రూమ్ కర్రా. అది లెట్టను అనుకున్నా, నా పిల్లలు అనుకున్నా, అలా తుడుస్తున్నావు. ఏంట్రా ఇది? దంసప్ ఇలా తాగొచ్చు, ఇలా ఎవడన్నా తాగుతాడా? మై విష్ ఐ యామ్ మిస్ టైం. డార్లింగ్ కూర్చో. ఇదిగో అబ్బాయి, నీ గోలేంటి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అన్నప్పుడు ముందు చక్రమే ఎందుకు సుయ్యని లెగుతుంది, వెనకది ఎందుకు లెగదు? వెనక 2 చక్రాలు, వెనక 2 చక్రాలు. ప్లేట్ ఎక్కడం ఫస్ట్ టైమా నువ్వు? ఎందుకు? లగేజ్ ఎందుకు కింద ఎట్టుకున్న పైన ఎట్టచ్చుగా? ఎక్కడ దొరికావే నువ్వు? ఎక్కడ దొరికావు నువ్వు? పద్దాకలు నా జోలు ఎందుకే నీకు? వయ్యారి షౌటింగ్ రా. పండగ కూర్చున్నాడు, చెప్పవు వాళ్ళకి. ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కితే తెలుస్తుంది పక్కన ఏం మాట్లాడతాలని. ఈవెంట్ అనగానే నా కార్ ఉందండి, ఆ కార్ పేమెంట్ కూడా నాకు వేసేయండి, వచ్చేస్తామని అంటావు. పాప ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళొచ్చుగా, కడుపు మండిపోతుంది. అయ్యో తీసుకెళ్ళాడు మేడం. ఈ జిత్తు నేను ఇలానే ముందు కూర్చుంటే ఎప్పుడు. ఏమండి నాకు ఏసీ పడదు, వాంతి వచ్చేలా అరే ఉంది. వాంతి. ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా? ఇగో ఈ పౌచ్ ఉయ్యండి ఇందులో, అంతే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నాకు ఈ ఏసీ పడట్లేదు, కొంచెం. ఒక్క నిమిషం ఆగు, ఇది మెల్ల తగిలించుకొని చేసుకో. నీకు వామిటింగ్ వస్తే నాకు చెప్పాలి బేబీ. చెప్పాలంటే మీరు పక్కన ఉండాలి కదా. సరే కూర్చో, అన్న అడక్కు. ఇదిగో అబ్బాయి, బ్యాంకాక్ లో మెసేజ్లు ఎడతారంటగా. ఉన్నాడు, ఆ నుంచి నీకు మెసేజ్ పెడతానికి. ఏమండి ఆ. చలిస్తుందండి. ఇలాంటప్పుడు బ్లాంకెట్ కప్పుకోవాలి, ఇది ఫ్లైట్ లో ఫెసిలిటీ. నాకు కూడా చలి పెడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒకటే బ్లాంకెట్ ఉంది, వస్తావా? అవసరం లింగి కప్పుకుంటా నేను. అబ్బా కంట్లో ఏదో పడింది. ఓ మై గాడ్, నథింగ్ యార్. నాకు కూడా ఏదో ఒకటి పడాలి. ఏమైంది? 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 ఏం చేయాలి ఇప్పుడు? గాలి కావాలి. గాలి కావాలంటే నువ్వు ఒకసారి నుంచో, వెళ్ళవే, వెళ్ళి బయట సాగు. నా పిల్లని చూసేస్తావా కిందకి? ఇలా రాదే. నా పిల్లాన్నే ఫ్లైట్ నుంచి తోసేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? పిచ్చి పిచ్చేసాలే కాకురా, అర్థమవుతుందా? దండ భాస్కర్, ఫైర్ షౌటింగ్, దిస్ ఇస్ ఫ్లైట్. ఎప్పుడు నెక్తే తెలుస్తుంది నీకు. అంటే కార్లు వేసుకొని పోతావు విజయవాడ, గుంటూరు. ఇదిగో అబ్బాయి, ఏంటి? ఏటి బ్యాంకాక్ వచ్చిందా? అందరూ దిగిపోతున్నారు. వచ్చింది వచ్చింది. ఎక్కడ? అక్కడ ఫ్లైట్ వెనక దీపు, అక్కడికి పోయి అమ్ముకుందాం.